తెలియపరుస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శక్తి కలిగిన నామమున మీకు శుభాభివందనాలు, ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను. ఈ సమయమున నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఆయా సంఘాల నుండి వచ్చారు. వచ్చిన మీరు ఎందుకు ఈ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సంఘములో జరుగుతున్నటువంటి వన్ డే యూత్ రిట్రీట్కి రావడానికి గల కారణం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే గనక మీ ఎదురుండి నాకు ఎటువంటి సమాధానం వస్తుంది, ఎలాంటి జవాబు వస్తుంది అంటే నేను కొన్ని ఊహించగలను. మీలో కొంతమంది కాంపిటీషన్స్ ఉన్నాయి కదండి, మా తలాంతులు మా టాలెంట్స్ మీకు చూపించి మీరు కండక్ట్ చేసినటువంటి ఆ కాంపిటీషన్లో మా సత్తా ఏమిటో మీకు రుజువుపరిచి మొదటి ప్రైజో సెకండ్ ప్రైజో మొత్తానికి ఒక బహుమతిని మీ సంఘంలో ఉన్న యవనస్తుల ద్వారా మేము తీసుకు వెళ్ళడానికి వచ్చామండి. తీసుకొని రానున్న ఆదివారం మా సంఘం ఎదుట చూపించి మా యొక్క ఘనతను మేము చాటుకుంటామండి అని చెప్పొచ్చు గాక. మరి కొంతమంది చెప్పొచ్చు, ఈ యొక్క సంఘంలో ఉన్న ఒక అందాన్ని, ఎలా ఉంటుంది ఆ సంఘం యొక్క పరిస్థితి ఏమిటి, ఆ సంఘంలో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు, వారి యొక్క బ్యూటీనెస్, వారి యొక్క అందాన్ని చూడడానికి కూడా మీలో కొందరు వచ్చి ఉంటారని ఒకవేళ సమాధానం ఇవ్వచ్చు. మీరు మా యొక్క బాహ్య అందాన్ని కాదు మీరు చూడాల్సింది, మా యొక్క ఆధ్యాత్మికమైన అందాన్ని చూడడానికి ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి యవనస్తులను నేను పురుగొల్పుతూ ఉన్నాను. కాబట్టి ఇలాగ మీరు చాలా సమాధానాలు ఇవ్వచ్చు గాక. జాగ్రత్తగా వినండి. మీరు బహుమతుల కొరకు వచ్చుంటే గనక మీరు ఈ యొక్క సమయాన్ని వృధా పరుచుకుంటున్నారని అర్థం. లేదు మీ తలాంతులను ఆ ఇతరులకు చూపించడానికి వచ్చారు అని సమాధానం ఇస్తే గనక అక్కడ కూడా మీరు ఫెయిల్ అయిపోయారని చెప్పాలి. అయితే ఈ సమయమున మీరు ఎందుకు రావాలి అనేది ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను బలపడాలి, నా జీవితం యేసు ప్రభుకి సమర్పించుకోవాలి. వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని నేను ఆలకించి నా జీవితాన్ని సరి చేసుకోవడానికి నేను వెళ్ళాలి అనే ఆలోచన గనక మీరు కలిగి ఇక్కడికి వచ్చుంటే గనక ఇక్కడ ఉన్న ఈ 25, 30, 50 బహుమతుల కంటే అతి శ్రేష్టమైనటువంటి బహుమతిని ఇక్కడ నుండి మీరు తీసుకుని వెళతారు. దానికి మచ్చ ఉండదు, దానికి తాగు ఉండదు, దానికి విరగడం ఉండదు. అది నిత్య జీవాన్ని నీకు ఇచ్చేది. అటువంటి బహుమతిని తీసుకోవడానికి, అటువంటి బహుమతి కొరకు ఆరాటపడడానికి మీరు వచ్చి ఉంటే గనక నేను చాలా సంతోషిస్తాను. నా ప్రభువు మన రక్షకుడైన యేసు ప్రభు వారి నామానికి గొప్ప మహిమ కలుగుతుంది. అయితే ఈ సమయమున ఇది యవనస్తుల కూడుక అండి, లేకపోతే వృద్ధుల కూడుక అండి, ఇది యంగ్స్టర్స్ కూడిక అండి, ఓల్డ్ పీపుల్ గ్యాదరింగ్ అండి అని అడిగితే మీరు చెప్పే సమాధానం, మీరు ఎందుకో కొందరు వృద్ధుల కంటే దారుణంగా ఉన్నారు. నవ్వు లేదు, ఆనందం లేదు, విచారంగా ఉంది. ఏమ్మా బైబిల్ చదువుతున్నారా? సామెతల గ్రంథం మీద కాంపిటీషన్ ఉండబోతుందని 31 అధ్యాయాలు ఇప్పుడే చదివేస్తున్నావా? ఇంటి దగ్గర చదవలేదా? మీకు ఒక టైం ఇచ్చారు కదా, అప్పుడు చదవలేదా? దీని గురించి మీ మనసు ఉందా? చెబుతున్నాను కదా, మీరు కాంపిటీషన్స్ మీద మీ మనసు ఉండకూడదండి. నిజంగా దేవుడు నీకు ఆ తలాంతి ఇస్తే అది ఊరికే నీ దగ్గరికి వస్తుంది, అది వచ్చి నేను మెప్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యముగా యేసు ప్రభు ద్వారా వచ్చే బహుమతిని పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు దగ్గర ఉన్న బహుమతి ఏంటి యవనస్తుల కొరకు అంటే ఏమున్నాయంటే 3 ఉన్నాయండి. ఏంటది? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే యవనస్తులకి దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన 3 బహుమతులు ఏమిటి అనగా, 1 బలం అండి. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు బహుమతిగా. అందుకే 127వ కీర్తనలో చదువుతాం కదా, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, దట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అండ్ సెకండ్ థింగ్, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రకారం, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు అపవాదిని జయించున్నారని బహుమతిని ఇస్తాడండి. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన మీరు బలాన్ని పొందుకోవాలి, జయాన్ని పొందుకోవాలి. సామెతల గ్రంథం మూల గ్రంథంగా మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 7 వచనాల ప్రకారం అందులో ఒక మాట కనిపిస్తుంది. ఈ యొక్క సామెతల గ్రంథానికి ఉన్న మూల వాక్యము, మూల పదము ఏమిటంటే జ్ఞానము. కాబట్టి యేసు యొద్దకు వచ్చిన యవనస్తులారా మీరు దేనిని మూడోదిగా బహుమతిగా పొందుకోవాలి అంటే జ్ఞానం అనే బహుమతిని పొందుకోవాలి. తీయండి సామెతల గ్రంథం, బైబిల్ తెచ్చిన వారు తీయండి వాక్యాన్ని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ 5వ చరణాన్ని
లేదు, 4వ చరణాన్ని 4వ మాటలు చదవడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతల గ్రంథం ఎలాంటిది అనగా, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్లో రక్షణ గురించిన అధ్యాయాలు ఉన్నాయి, పిల్లలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, యేసయ్య మాటలు కూడా ఉన్నాయి. ఇలాగున ఆయా వయసులో ఉన్న ప్రతి వయస్కుడికి కూడా ఆయా గ్రంథాలు ప్రత్యేకంగా ముద్రించబడ్డాయి. ప్రేమికులు అనుకుందామండి, సంఘము అనేటువంటి వధువు ఆ వరుడు అనబడిన క్రీస్తుతో ప్రేమలో పడింది అనుకోండి సంఘం, అప్పుడు పరమగీతాలు అనేటువంటి గ్రంథం రాయించాడు పరిశుద్ధుడైన దేవుడు. జీవితంలో మీరు వ్యర్థ పొందేశారు, ఈ జీవితం ఇంతే, నా జీవితంలో ఏమీ లేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటే ప్రసంగి గ్రంథాన్ని దేవుడు రాయించాడు. అంతా వ్యర్థమే, ఈ భూమి మీద ఉన్నదంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. కానీ సామెతల గ్రంథం ఎస్పెషల్లీ ఎవరి కొరకు రాయించాడు పరిశుద్ధుడైన దేవుడు అనగా, కేవలం యవనులకు తెలివియు వివేకమును పుట్టించుటకు తగిన సామెతలు అని ప్రారంభంలోనే దావీదు కుమారుడైనటువంటి ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సొలొమోను గారు ముందుగానే పరిచయ వాక్కులుగా తెలియపరిచాడు. కాబట్టి సామెతల గ్రంథం ఎవరిది అనగా, యవనస్తులైన మీదే. దానిని మీ దగ్గర ఉంచుకోనండి. ఆ సామెతల గ్రంథం చదివితే గనక అద్భుతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి తెలివితేటలను మీరు పొందుకోగలరు. అలాంటి కృప పరిశుద్ధుడైన దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె చెప్తారా? ఈ రోజున ఈ యొక్క 1 డే యూత్ రిట్రీట్ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘంలో జరుగుతుండగా, ఈ యొక్క 1 డే యూత్ రిట్రీట్ కి ఒక టైటిల్, ఒక థీమ్ పెట్టారండి. ఎంతమందికి తెలుసు ఆ థీమ్? చెప్పాలి. స్మార్ట్ ఫోన్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎవరైనా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెబితే నా తరపు నుండి ఒక ప్రత్యేకమైన బహుమతి నేను ఇస్తాను. ఏంటి నా ప్రశ్న ఏమిటి అనగా, స్మార్ట్ ఫోన్ ని తెలుగులో ఏమంటారు? అదే పూర్తిగా చెప్పాలి. 50% మనకు అక్కర్లేదు. చరవాణికే రైటే, కరెక్టే, చరవాణి రైటే, అది ఫోన్. కానీ స్మార్ట్ ఫోన్ అడుగుతున్నాను నేను. స్మార్ట్ ఫోన్ అంటే తెలివైనది, తెలివైనది, జ్ఞానము గలది. ఈ రోజున మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉందండి. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మీరు ఏదడిగినా కూడా ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రపంచాన్ని కలుపుతున్నటువంటి ఈవెన్ ఏఐ స్టడీస్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఇంజనీర్ చదవడం లేదు, ఎవరు కూడా ఎక్కువగా డాక్టర్ మెడిసిన్ చదవడం లేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఏఐ స్టడీస్ చేస్తున్నారు. ఫ్యూచర్ అంతా కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీరు ఇప్పుడు ఏదడిగినా కూడా ఇమీడియట్ గా మీకు సమాధానం మీ కంటి ముందు కనిపిస్తుంది. అయితే ఈ రోజున మా యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ యవనస్తులకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ అద్భుతమైన థీమ్, అద్భుతమైన అంశాన్ని మీ మధ్య ప్రకటించడానికి, మీతో ముచ్చటించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ యవన బిడ్డలకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూద్దామండి. నాకు తెలిసి నాకు ఇచ్చిన టైంలో ఈ యొక్క అంశం అంత ముగించబడదేమో, కానీ నేను ప్రయత్నం చేస్తాను. మీరు నాతో కనెక్ట్ అయి ఉండాలి, మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. నాకు యవనస్తుల మధ్య పరిచర్య అంటే చాలా ఇష్టం. నా పరిచర్య ప్రారంభమే యవనస్తుల మధ్య జరిగింది. ఇది ఎప్పుడు మాట? 17 సంవత్సరాల కిందట మాట. నా పరిచర్య ప్రారంభమే యవనస్తుల మధ్య ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా సంఘాల్లో సంఘ కాపరిగా చేయాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో థియాలజికల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా, సెమినార్లలో కూడా వైస్ ప్రిన్సిపల్ గా పనిచేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా కొన్ని థియాలజికల్ ఇన్స్టిట్యూట్స్ లో ఆయా సమయాల్లో దేవుడు ఈ సంఘానికి వచ్చిన తరువాత ఆగిపోయాయి. కానీ ఈ సంఘానికి కాపరిగా రానంత వరకు కూడా ఆయా వేదాంత కళాశాలలో వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీగా నేను పనిచేశాను. అయితే నాకు ముఖ్యము యవనస్తుల మధ్య పరిచయం చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే యవనస్తులదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యాన్ని కట్టేవారు, పురుగొలిపేవారు, అద్భుతంగా దేవుని కొరకు బ్రతకాల్సిన వారు యవనస్తులేనండి. నమ్మిన వారు అలాగే చెప్తారా? దేవుడికి మీరు కావాలి, దేవుడికి మీరు కావాలి, దేవుడికి నేను కావాలి అన్నవారు ఎవరైనా దేవుడిని స్తుతిస్తారా? అలాగే చెప్తారా? దేవుడిని గణపరుస్తారా? రైట్. దేవుడికి మీరు కావాలి, ఇన్ ద సేమ్ టైం ఇంకొకరికి కూడా మీరు కావాలి. అపవాదికి, సాతానికి కావాలి. సాతానికి ఏ కూడుకన్నా, ఏ ఆదివారపు ఆరాధన అన్నా, ఏ సండే స్కూల్ పరిచర్య అన్నా, ఏ స్త్రీల సమాజం అన్నా, ఏ పెద్దల సభ అన్నా అంత పెద్ద పట్టింపు ఉండదు. కానీ యవనస్తుల కూడు కంటే సాతానికి అస్సలు ఇష్టం ఉండదండి. మీరు ఎన్ని జయించొచ్చారో మీకు తెలియడం లేదు.
మీరు ఈ స్థలానికి రాకుండా ఎన్నో ఆటంకాలు మీకు తెలియకుండానే వచ్చి ఉంటారు. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆటంకాలన్నింటినీ మీ యొద్ద నుండి తొలగించి క్షేమకరంగా ఈ ప్రాంతానికి తోడుకొని వచ్చాడండి. కారణం, అపవాదికి మీరు దేవుని వాక్యంతో నింపబడడం అంటే ఇష్టం లేదు. అపవాదికి మీరు బలం పొందడం అంటే ఇష్టం లేదు. అపవాదికి మీరు అపవాదిని జయించగలిగే జయకరమైన జీవితం అంటే అపవాదికి ఇష్టం లేదు. అపవాదికి దైవ జ్ఞానం మీరు పొందుకోవడం అంటే ఇష్టం లేదండి. యవనస్తులు కూడుకలు అంటేనే మొదటి నుంచి నేను గమనిస్తుంది ఏమిటనగా ఆటంకాలమయం. ఆటంకాలు ఎందుకు తెలుసా? అపవాదికి ఇష్టం లేని పని ఏమిటనగా యవనస్తులు ఒక దగ్గర కూడుకొని ప్రభుని ఆరాధించడం, ప్రభుని కనపరచడం, దేవుని వాక్యం ద్వారా వారు బలపడడము అంటే అపవాదికి ఇష్టం లేదండి. కానీ దేవుడు మిమ్మల్ని యవనస్తులుగా ఒక చోటు సమకూర్చి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య గొప్ప కార్యం చేశాడు. అందును బట్టి దేవునికి మహిమ. అయితే ఈ సమయంలో స్మార్ట్ ఫోన్ తెలివైన చరవాణి అనేటువంటి అంశంతో మనం వాక్యము ధ్యానించడానికి, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఇది మన జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది మన అంతర్భాగంలో, మన జీవితంలో మారిపోయినటువంటి ఒక శక్తివంతమైనటువంటి పరికరం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, స్మార్ట్ ఫోన్ అనేది శాపమా వరమా? స్మార్ట్ ఫోన్ అనేది వరమా శాపమా? మీ తల్లిదండ్రులను అడిగితే శాపం అండి. వాడు ఇంటర్మీడియట్ ప్రారంభమయ్యాడో లేదో స్మార్ట్ ఫోన్ కొనమని వేధిస్తున్నాడు. కానీ యవనస్తులకు అది వరం. యవనస్తులు అది శాపం అనరు. కొన్న తల్లిదండ్రులకు అది శాపం, కానీ కలిగి ఉన్న మీకు అది గొప్ప వరం. అద్భుతం. మీరు చాలా చక్కగా మీ యొక్క స్మార్ట్ ఫోన్ ని అలంకరిస్తారు, భద్రపరుచుకుంటారు. దానికంటే ఒక గార్డ్, సేఫ్టీ గార్డ్ వేస్తారు. బ్యాక్గ్రౌండ్ మంచి లుక్ రావడానికి చాలా రకాలైనటువంటి డబ్బులు మీరు ఖర్చు పెడతారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇది వరమా శాపమా అంటే వాస్తవానికి స్మార్ట్ ఫోన్ అనేది వరము కాదు, అలాగని శాపము కాదు. అది కేవలము ఒక సాధనం. కేవలము అది ఒక సాధనం. ఈ మైక్ ఎలా అయితే ఒక సాధనమో, ఈ ఫ్యాన్ అనేది ఒక సాధనమో, అలాగనే మన చేతిలో ఉన్న మొబైల్స్ కూడా జస్ట్ మనం యూజ్ చేయడానికి, మన అవసరాలు తీర్చడానికి మనకు కావలసిన ఒక సాధనం మాత్రమే. ఇది ఒక వరము కాదు, అలాగే ఒక శాపము కానీ జస్ట్ ఒక ఆబ్జెక్టివ్ మాత్రమే. ఇది ఒక వస్తువు మాత్రమే. కానీ కొంతమంది జీవితాల్లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది దేవుడి కంటే గొప్పగా మారిపోయిందండి. దేవుడి కంటే గొప్పగా మారిపోయింది. సో మెనీ యాంగర్స్, సో మెనీ పీపుల్ ఎడిక్టెడ్ విత్ స్మార్ట్ ఫోన్స్. చాలా మంది కూడా మొబైల్ లేకపోతే వారి జీవనం ప్రారంభం లేదు. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, యవనస్తులారా స్పందించండి. చివరిసారిగా నీ ఫోన్ నువ్వు ఎప్పుడు చూస్తావు? ఇక్కడికి రావడానికి ముందు ఇప్పటికీ చూస్తున్నట్టున్నావే అంటే నీ జీవితంలో అది లేకపోతే, స్మార్ట్ ఫోన్ అనేది లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనమాట. ఏదో ఒక ఆర్గన్ నీ ఎదురు వెళ్ళిపోయింది అన్నమాట. ఒక రీసెర్చ్ లో చెప్పబడింది ఏంటనగా, నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయండి? నిమిషానికి 1 minute కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ ఉంటాయి. కానీ స్మార్ట్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయిన వాడు నిమిషానికి 60 సెకండ్లు ఉంటే వాడు 150 మార్లు వాడు ఫోన్ చెక్ చేసుకుంటాడంట. 150 మార్లు అంటే దాదాపుగా 3 రెట్లు, దాదాపుగా డబల్. ఉన్న 60 సెకండ్ల కంటే ఎక్కువగా నువ్వు చూసేది దేనిని అనగా స్మార్ట్ ఫోన్. మీరు చాలా మంది యవనస్తులారా, నా తోటి సహోదరి మనులారా, వీళ్ళు చాలా మంది 99% స్మార్ట్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అవ్వడం అనేది వ్యసనం అన్నమాట. అది మన జీవితాల్లో ఎలా ఉంది అనే దానిని మనం ఆలోచన చేయాలి. ప్రతి వస్తువు కూడా మనం ఉపయోగించిన దానిని బట్టే అది మన జీవితంలో ప్రభావితం చూపిస్తుంది. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా అనేది నువ్వు వాడిన విధానాన్ని బట్టి, నువ్వు ఉపయోగించిన దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే ఒక రచయిత, ఒక పేపర్ జర్నలిస్ట్, అలాగే క్రైస్తవ అంతర్జాతీయ పరిచారకులలో ఒక గ్రాండ్ టీచర్ అయినటువంటి టోనీ రీకే. ఎంతమంది అన్నారు ఈ యొక్క పేరు? టోనీ రీకే. ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇతడు ఒక రచయిత, ఒక సీనియర్ టీచర్, అలాగనే ఇతడు ఒక జర్నలిస్ట్. ఇతడు
కొన్ని పుస్తకాలు రాశాడు. క్రిస్టియన్ రైటర్, క్రైస్తవ రచయిత. ఇతడు దేని గురించి రాశాడు అంటే, ఈయన పుస్తకాలన్నీ కూడా దేని గురించి రాయబడ్డాయి అంటే, టెక్నాలజీ యుగములో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనే దానిపై ఈయన చాలా పుస్తకాలు రాశారు. ఎవరు ఈయన? టోనీ రింకే. ఇతను చాలా పుస్తకాలు రాశాడు. బేసిక్ రాసింది ఏమిటనగా, టెక్నాలజీ యుగంలో, ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ యుగంలో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనే దానిపై కొన్ని పదుల సంఖ్యలో పుస్తకాలు రాశాడు. అందులో 3 పుస్తకాలు చాలా ప్రాచుర్యాన్ని పొందుకున్నాయి. మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ మీ కొరకు నేనైతే ఈ 3 పుస్తకాలు చదివాను. మీ కొరకు మీకు వాక్యం చెప్పాలి అని, ఒక రియాలిటీ వైపు చెప్పాలని, ఈ రోజు జరుగుతున్నటువంటి యథార్థ జీవితాన్ని ఆధారం చేసుకుని మీతో కమ్యూనికేట్ చేయడానికి మీ కొరకు నేను కొన్ని పుస్తకాలు చదవడం జరిగింది. అందులో ఈ యొక్క టోనీ రింకే అనేటువంటి రచయిత, ఒక క్రిస్టియన్ రైటర్ రాసినటువంటి 3 పుస్తకాల్లో ఒక పుస్తకం అతి ప్రాముఖ్యమైన పుస్తకం ఏమిటనగా 12 ways your phone is changing you, అనగా 12 విధాలుగా మీ ఫోన్ మిమ్మల్ని మారుస్తుంది. అర్థమవుతుందా అని చెప్తుంది. ఇంట్రెస్ట్ గా ఉందా లేదా? 12 ways your phone is changing you. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటో తెలుసా అండి? ఈ 12 విధాలుగా నువ్వు మారిపోతున్నావు అన్న సంగతి ఇక్కడున్న ఏ యవనస్తుడికి తెలియదండి. ఇప్పుడు ఆ 12 విధాలు ఏమిటి అనేది ఈ రచయిత 12 విధాలుగా తెలియపరుస్తూ, ఈ రోజున ఈ 12 విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. ఒకవేళ ఈ 12 విధానాలలో దేనికైనా మీరు ఎడిక్ట్ అయిపోయి ఉంటే గనక ఈ రోజున ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను, దేవుడు మిమ్మల్ని మార్చును కాక. ఎందుకంటే యు ఆర్ వెరీ డేంజర్. నువ్వు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నావు, అది నీకు తెలియడం లేదు. ఒకసారి చూద్దాం, ఆ 12 విధాలుగా నువ్వు ఎలా మారిపోతున్నావు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇస్ ఇట్ ఇంట్రెస్ట్? చెప్పాలి. ఆసక్తిగా ఉందా మీకు? మీ గురించి మీకు తెలుసుకోవాలని ఉందా లేదా? మీ గురించి మీకు కొన్ని తెలియవండి, ఎవరో చెప్పాలి. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పారనుకోండి, అబ్బా ఎప్పుడు ఇలాగే చెప్తారు అని చెప్పి చిరాకు పడతారు. స్కూల్లో టీచర్ చెప్పింది అనుకోండి, ఆ గదికే పరిమితం అయిపోతుంది. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి రికార్డ్ అవుతుంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో, కొన్ని స్కూల్స్ లో, కొన్ని కాలేజెస్ లో ఈ విషయాలు చెప్పరండి. ఈ విషయాలు చెప్పరు. దే ఎంకరేజింగ్ యూ, మిమ్మల్ని ఆ విషయంలో ఎంకరేజ్ చేస్తారు. కానీ ఆధ్యాత్మికమైన పాఠశాలలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కాదు, అదుపు చేస్తారు. ఏదైనా దాని పరిధిలో ఉన్నంత వరకే అది క్షేమం. అది దాటిందా ఎడిక్షన్ అవుతుంది, ఎడిక్ట్ అయిపోతావు. దాన్ని దాటితే నువ్వు దానికి వ్యసనపరుడు అయిపోతావు. అందుకని నిన్ను నాశనం చేస్తున్నటువంటి విషయాన్ని 12 విధాలుగా నువ్వు ఏ విధంగా పతనం అవుతున్నావో నేను 12 విషయాలు మీకు తెలియపరుస్తాను. లిసన్ కేర్ఫుల్లీ. ఇన్ కేస్ ఎవరైనా దానికి అలా ఉంటే గనక ఈ రోజున పరిశుద్ధుడైన దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు మిమ్మల్ని మరలా పురుగొల్పి ఆ బానిస సంఖ్యల నుండి మిమ్మల్ని విడిపించును గాక. మొట్టమొదటిది ఏమిటి అనగా చెబుతూ ఉన్నారు కదా, వీఆర్ ఎడిక్టెడ్ టు డిస్ట్రాక్షన్. అంటే చేస్తూ దృష్టి మళ్లింపులకు, అంటే డిస్ట్రాక్షన్స్, దృష్టి మళ్లింపులకు అలవాటు పడుతున్నాము. ఏంటి దీని అర్థము అనగా, మీరు చేయాల్సింది చేయలేకపోతున్నారు, మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు. నిరంతరం మీరు ఫోన్ చెక్ చేయడం వలన, ఈవెన్ దో కొంతమంది యవనస్తులు స్టిల్ దే ఆర్ లుకింగ్ ఆన్ దేర్ ఓన్ ఫోన్స్. They are not concentrations on my message. కారణం వారి దృష్టి మళ్లించేశారు. ఎవరు మళ్లించారు మీ యొక్క దేవుడి సన్నిధి నుండి, దేవుడి వాక్యం నుండి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. వెంటనే వాట్సాప్ ఏమొచ్చింది, వెంటనే ఏం జరుగుతుంది, ఎవరు ఏ ఫొటోస్ పంపిస్తున్నారు, ఏంటో ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక మెసేజ్ అలర్ట్ వచ్చింది, వెంటనే చూడాలా. అలా చూస్తున్నారు అంటే you're 100% addicted to distraction. నీ దృష్టిని మళ్లించుకునే ఆ వ్యసనానికి నువ్వు బందీ అయిపోయావు. కొన్నిసార్లు యవనస్తులకి మాటలు అర్థం కావండి, కానీ జీవితము నాశనం అయిపోయిన తరువాత మళ్ళా వెనక్కి చూస్తే వారు చేసిన తప్పులు వారికే అర్థమవుతుందండి. రెండవ విధానంగా మన చేతిలో ఉన్న మొబైల్ ఎలా మనల్ని మారుస్తుంది అనగా,
వి ఇగ్నోర్ అవర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం కళ్ళ ముందున్న మనుషులను విసర్జిస్తున్నామండి, ఇగ్నోర్ చేస్తున్నామండి, డినై చేస్తున్నామండి. వద్దు, వారికి కావాల్సింది మొబైల్. తల్లితో సంబంధం లేదు, తండ్రితో సంబంధం లేదు. మనలాంటి శరీరము, మనలాంటి బ్లడ్, రక్తం కలిగిన మనుషులకు దూరం అయిపోతున్నారు. నిజ జీవితంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులను పట్టించుకోకుండా ఫోన్లోనే మునిగిపోతున్నారట. ఈ అనుభవం తల్లిదండ్రులు కూడా వచ్చారు. మీరు గమనించారా? మీ పిల్లల్లో తల్లిదండ్రులు వచ్చారు, మీరు గమనించారా? ఎప్పుడు చూసిన ఫోన్లో మాట్లాడటం. అంటే దాని అర్థం ఈ పిల్లోడు ఎడిక్ట్ అయిపోయాడు దానికి. ఇట్స్ వెరీ డేంజర్. అది మరణము కంటే భయంకరమైనటువంటిదండి. మరణము కంటే ఎందుకు అంటున్నాడంటే, మరణించిన వాడు ఏముందలండి, ఒక క్షణంలో అయిపోతుంది. చనిపోయాడు, దైవజనులు వస్తారు, 4-5 పాటలు పాడతారు, ఆ పక్కన సెమిట్కి తీసుకుని వెళ్తారు, పూజ చేస్తారు, అయిపోయింది. ఇంటి వారు కూడా ఒక 3 దినాలు ఏడుస్తారు. 3వ దినాన్ని ఆ స్మారక గుడి పెట్టేస్తారు. లేకపోతే కర్మో, పెద్ద కర్మో, చిన్న కర్మో చేసేస్తారు. ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకొని ఆ క్షణాన్ని విడిచిపెట్టేస్తారు. కానీ దీనికి ఎడిక్ట్ అయిపోతే కనుక నీ కంటి ముందే నీ కుమారుడు, నీ కుమార్తె ప్రతి దినము చచ్చిపోతుంది అని అర్థం అండి. నీతో పందం లేదు, నీతో మాట్లాడడం లేదు, నీతో గడపడం లేదు. ఎన్ని రోజులైంది మీ అమ్మతో నాన్నతో కలిసి భోజనం చేసే సమయం? రూమ్లోకి వస్తుందా భోజనం? రూమ్లోకి వస్తుందా? అమ్మ పెట్టే రూమ్లోకి, హాల్లో కాదు. రూమ్లోకి వస్తున్నాయి మీ భోజనాలు? నీ మంచం మీదకి వస్తుందా నీ టీ, కాఫీ, నీ యొక్క స్నాక్స్, నీ యొక్క ఫుడ్? అది తినేటప్పుడు దేని చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? యువర్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? ఆన్ మొబైల్, రైట్? మొబైల్ చూస్తూ తినలేకపోతున్నావు. మా చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఇక్కడ చాలా మంది కూడా ఫోన్ ఆన్ చేసి చూడకుండా, స్క్రీన్ చూడకుండా తినలేకపోతున్నారండి. చక్కగా కుటుంబం అంతా కలిసి ఒక చోట కూర్చొని ఈ రోజు ఎలా గడిచింది, ఎలా స్కూల్కి వెళ్ళావు, ఎలా వచ్చావు, స్కూల్లో ఏం చెప్పారు, కాలేజీలో ఏంటి నీ అనుభవాలు అడుగుతూ తినేవారు ఎంతమంది అండి? ఆ రోజులు పోయాయి. అంటే కాలంతో పాటు మనం కూడా మారాలి కదా పాస్టర్ గారు. అంటే కాలంతో పాటు మారాల్సినవి కొన్నే, కాలంతో పాటు అన్ని మారకూడదు. కాలము మారినా మారకపోయినా ఊపిరి అనేది పీల్చాలి, వదలాలి. కాలం మారింది కదని చెప్పి ఊపిరి పీల్చడం మానేస్తున్నారా మీరు? కాలం మారుతుంది కదా అని చెప్పి 3 పూటలు తినడం మానేస్తున్నారా మీరు? కొన్ని కాలంతో పాటు నిజంగా కొన్ని మారాలి. కానీ కాలాలు మారినా, యుగాలు మారినా మారని కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటనగా నీ కుటుంబం. నీ కుటుంబంతో నీ సహవాసం, అమ్మతో, నాన్నతో, అక్కతో, చెల్లితో. ఈ రోజు మీరు గమనిస్తున్నారా? 2 సహోదరుల మధ్య ఎందుకు వైర్యం? ఎందుకు 2 అన్నదమ్ముల మధ్య గొడవలు? కానీ చిన్నవాళ్ళు ఎంత లేరు, వాళ్ళు ఇన్ని మాట్లాడుకుంటున్నారు. కారణం దే లర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్. ఎవరు నేర్పాడు ఆ యొక్క వాక్ చాతుర్యము? పిట్ట కొంచెము, కోతగలము. వీడు ఎంత లేడు, ఎలా మాట్లాడుతున్నాడు? మీకు అది ముచ్చటే, కానీ స్థాయి దాటితే అవతలోడికి నష్టం. అది నీ కుటుంబానికే అవమానం. ఎందుకు ఇలా అవుతుంది అంటే, మనం ఆ రిలేషన్ అండి, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో పట్టించుకోకుండా ఒక ఇండివిజువల్ లైఫ్ కి అలవాటు పడిపోయాం. 3వది ఏమంటాడు రచయిత అంటే, వి క్రేవ్ ఇమిడియట్ అప్రూవల్. అంటే మనము తక్షణ ఆమోదం కోసం ఆరాట పడుతున్నాం అంటాడండి. అంటే ఈరోజు నా సోషల్ మీడియాలో ఇక్కడ ఎంతమంది హాయ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు? ఓ రియలీ? ఓకే, నేను చూశాను కొన్ని రీల్స్. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి హాయ్ ఫ్రెండ్స్ బ్యాచ్? ఉన్నారా? ఉండే ఉంటారులేండి. ఈ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్? మీకు ఎవడా ఫ్రెండ్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్ లోడ్ చేస్తావు. చూడండి, మీరు ఏదైనా ఒకటి అప్లోడ్ చేశారనుకోండి, మీ మనసంతా ఎక్కడ ఉంటుందో చెప్పాలి. నాతోటి ప్రియ సహోదరుడా, పర్లేదు, ఓపెన్ గా ఉందాం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడి దగ్గర మనం ఉన్నాం. ఏది కప్పుకుంటాం, ఏది దాచుకుంటామండి? తప్పును ఒప్పుకుంటేనే సరిదిద్దబడతాం. దాచుకుంటే వాడు వర్తిల్లాడు.
వదిలేద్దాం. ఈ రోజు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఆత్మ అనే బహుమతిని పొందుకొని వెళతారు. ఖచ్చితంగా మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఎండింగ్లో మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మీరు ఇలా ఉండడం నాకు నా దేవునికి ఇష్టం లేదండి. హాయ్ ఫ్రెండ్స్ అని మీరు అప్లోడ్ చేయగానే మీ మనసంతా కూడా దేని మీద ఉంటుంది? లైక్లు ఎన్ని వచ్చాయి, సబ్స్క్రైబర్లు ఎంతమంది అయ్యారు, షేర్లు ఎన్ని వచ్చాయి. ఏ షేర్లు అండి? ఏ షేర్లు సార్? ఆ షేర్లు కాదు. షేర్లు తెలుసు కదా మీకు, తెలుసా? స్టాక్ మార్కెట్లో షేర్లు, ఆ షేర్లు కాదు. ఈరోజు యవనస్తులకి కావలసిన షేర్లు వేరే షేర్లు. అవి వెంటనే ఎన్నయ్యాయి. పొరపాటున ఒక సబ్స్క్రైబ్ చేసి ఇంకొకటి అన్సబ్స్క్రైబ్ చేసాడు అనుకోండి, ఆ రోజు మీకు రోజులా ఉంటుందా? 10 మంది స్పాట్లో సబ్స్క్రైబ్ చేస్తారు, మీకు చూసుకొని ఆనందిస్తున్నాం. సాయంకాలం ఒకటి తగ్గాడు, ఒకటి ఎలా తగ్గాడు? అవునా కాదా? చెప్పాలి. అవునా కాదా? అవునా కాదా? దేని మీద మీ మనస్సు? ఇదిగోండి, ఇది అలా నేర్పిస్తుందండి. మనము తక్షణ ఆమోదం కోసం ఆరాట పడతామండి. వెంటనే లైకులు రావాలి, వెంటనే సబ్స్క్రైబులు అవ్వాలి, వెంటనే షేర్లు వెళ్ళాలి. మనసు ఉండదు. పైపెచ్చు నీ జీవితంలో ప్రాముఖ్యమైన జీవితాన్ని మర్చిపోతూ పనికి మాలిన లైకుల కోసం, పనికి మాలిన ఈ యొక్క యూట్యూబ్ జీవితాల కోసం క్రైస్తవ యవనస్తులు నాశనం అవ్వడం అనేది దేవునికి ఇష్టం లేని పనండి. 4వది ఏమని చెబుతున్నాడు అనగా, వి లాస్ అవర్ లిటరసీ. అంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత మనము అక్షరాస్యతను కోల్పోతున్నామటండి. అంటే ఎలా అంటే ఎక్కువ సమయము స్క్రీన్ పై చదవడము, లేకపోతే వెరీ షార్ట్ సమాచారము చదవడం అలవాటు అవ్వడం వలన దీర్ఘ ఆలోచనలు, లోతైన విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని నేటి యవ్వన తరము కోల్పోతుందండి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు అరగంట వాక్యం చెబితే మీకు ఆ ఓపిక లేదండి. ఈవెన్ మా సంఘ పెద్దలకు కూడా ఉండదులండి, ఓపికనే చెప్పాలండి. మనకు కూడా ఉండదులండి. నేను కూడా టీవీ ముందు ఏదైనా పాస్టర్ వాక్యం చెప్తుంటే నేను కూడా అంత టైం స్పెండ్ చేయరండి. కానీ పూర్వ దినాలు మీరు నమ్ముతారో లేదో, మీ పాస్టర్ గారు గంటల వాక్యం చెప్తాడండి. అయినా ఓపికతో వినేవారండి. మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాన్న, మీ అమ్మ కాదు. ఈ రోజైతే 5 నిమిషాల మెసేజ్లే కావాలి మీకు. ఎంత వేగంగా అయిపోతే అంత వేగంగా ముగించేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నారు. దట్ మీన్స్ మీరు అక్షరాస్యతను కోల్పోతున్నారు. ఒక లోతైన విషయాన్ని అర్థం చేసుకోవడం విషయంలో సామర్థ్యం లేదు మీకు. షార్టే ఉండాలి, చిన్న అయిపోవాలి, ఫటాఫట్. a+b² = a² + b² + 2ab అనేది మీకు కావాలి. కానీ అది ఎలా వచ్చిందన్నా, అది ఎలా వచ్చింది? a+b² = a² + b² + 2ab ఎలా ఫామ్ అయింది? మీలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనకి ఇదే కావాలి, ఇదే షార్ట్. అబ్బో, మేము ఆ ఫార్ములాని అర్థం చేసుకోవడానికండి పేజీలు తిరిగేసే వాళ్ళమండి. అయినా అర్థమయ్యేది కాదు. తర్వాత ఎట్టకేలే కదా అర్థమయ్యేది. ఈ రోజున అర్థం చేసుకునే సామర్థ్యం పోయేటట్లుగా చేస్తుంది మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ అట. 5వ విషయం, బ్యాక్ వెళ్దాం. ఏమిటనగా వి ఫీడ్ ఆన్ ద ప్రొడ్యూస్డ్. అంటే మనము సృష్టించబడిన వాటిపై ఆధారపడడం నేర్చుకుంటున్నామంటండి. మనము సృష్టించిన దాని మీద, మన ద్వారా వచ్చిన దాని మీద, మన ద్వారా వచ్చిన టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకుంటున్నామటండి. ఈ రోజున మైక్ లేకపోతే ప్రార్థనలు లేవు. ఈ రోజున ఏవైతే కొన్ని మనకు అలవాటు, మైక్ బాగా పనిచేయాలి. ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా మనం కూడా డిస్టర్బ్ అయిపోయి ఆగిపోతాం. మనం దేనైతే ప్రొడ్యూస్ చేశామో, దేనైతే సృష్టించుకున్నామో, దేనైతే మనము తయారు చేసుకున్నామో దానికి మనం పూర్తిగా ఆధారపడి మన జీవనాన్ని కొనసాగిస్తున్నామట. ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎవ్రీవన్ హ్యాస్ టుడే. మన ద్వారా సృష్టింపబడింది, మన మీద అధికారం చెలాయించకూడదండి. మనం ఎవరి ద్వారా అయితే సృష్టింపబడ్డామో వారికే అధికారం ఉంది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. నీవు నిర్మించుకున్న దానికి నీవు దాసుడు కాదు, చెప్పాలి యజమానుడు.
కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కున్న నీ ఫోన్కి, కొన్ని వేల రూపాయలు నువ్వు వెచ్చించి కొన్న ఫోన్కి అధికారి ఎవరు? కొన్న నీవే. కానీ కొనబడిన వస్తువు నీకు అధికారి అయిపోతుంది. అది లేకపోతే నువ్వు బ్రతకలేకపోతున్నావు. ఆరోది ఏమిటనగా వి బికేమ్ లైక్ వాట్ వి లైక్. అంటే మనము లైక్ చేసిన దానిలాగే మారుతున్నామటండి. మనం ఏదైతే ఇష్టపడుతున్నామో అలా మనం కన్వర్ట్ అయిపోతున్నామంట. అంటే ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మీరు రీల్స్ చూస్తారు, కొన్ని రీల్స్ చూస్తారు, మీకు నచ్చితే లైక్ చేస్తారు. అంటే లైక్ చేయడంతో ఆగిపోదండి మీ జీవితం. వాడిలాగా ఆమెలాగా ఆ రీల్ లాగా మీరు యాక్ట్ చేయాలని మీరు కూడా దాని ద్వారా ప్రేరేపణ పొంది ఆ రకంగా మాట వస్తుంది, ఆ రకంగా చేష్ట వస్తుంది. మరి ఏంటి కొత్త పదం ఉపయోగిస్తున్నాడు వీడు అంటే, వీడు ఎక్కడో నేర్చుకున్నాడు, ఎక్కడో లైక్ చేశాడు. ఏదైతే నువ్వు లైక్ చేస్తున్నావో నీ జీవితం కూడా దేనిని ఇష్టపడిందో అలా మారిపోతున్నావట. ఇది మంచి పరిణామం అంటారా? మంచి పరిణామం అంటారా? కానే కాదు. 7వది ఈ రచయిత ఏమంటున్నాడంటే వి గెట్ లోన్లీ అంట. మనం ఒంటరిగా మారుతున్నామంట, ఒంటరిగా అయిపోతున్నామంట. మన బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు అన్నిటికీ కూడా దూరం అయిపోయి మనము క్రమేపీగా ఒంటరితనానికి అలవాటు పడుతున్నామంట. బికాస్ ఆఫ్ యువర్ ఫోన్స్, బికాస్ ఆఫ్ యువర్ స్మార్ట్ ఫోన్స్. ఈ రోజున కొంతమందికి అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు ఇంటికి ఏ పెద్ద వచ్చినా కూడా నమస్కారం పెట్టట్లేదు, ఏంటి గౌరవించట్లేదు, అత్తయ్య ఎలా ఉన్నావు, మామయ్య ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అని అడగటం లేదేంటి? అడగడండి, అడగడు. ఎందుకంటే వాడికి మామయ్యవో, తాతయ్యవో, అమ్మమ్మవో వాడికి అక్కర్లేదు. వాడి చేతిలో ఫోన్ ఉంది చాలు. అమ్మ అదే, నాన్న అదే, అన్నీ అదే. అది ఉంటే చాలు. వాడికి ఎడారిలోనైనా బ్రతకడానికి ఇష్టపడతాడండి. అది ఉంటే చాలు. చీకటిలో కూడా బ్రతకడానికి ఇష్టపడతాడండి. రచయిత చెప్తూ ఉన్నాడు వి గెట్ లోన్లీ బికాస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. క్రైస్తవులకు మోటివేటెడ్, క్రైస్తవ సమాజానికి ఒక పురుగొలుపు. ఈ రోజున ఈ విషయాలు మీకు లోకం చెప్పదండి. మీరు వ్యసనానికి దగ్గర అవ్వాలి, మీరు దేవునికి దూరం అవ్వాలి, దేవుని వాక్యానికి దూరం అయిపోవాలి అని చెప్తారండి లోకం. కానీ ఈ రోజున మీకు మంచి అద్భుతమైన సమయం అండి. దేవుడు నిజంగానే మిమ్మల్ని పురుగొల్పబోతున్నాడు. ఆమె చెప్తారా? నిజంగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మారుతున్నా అంటే స్మార్ట్ ఫోన్ ద్వారా మారుతున్న మీ జీవితాలను బైబిల్ ద్వారా ఆయన మార్చబోతున్నాడండి. ఎన్ని విషయాలు చెప్పాం? 7 విషయాలు చెప్పాం. అయ్యా, స్టేజ్ మీద ఉన్నటువంటి మా సంఘ పెద్దలారా మీరు కొంచెం మౌనంగా ఉండండి, మా ఎవరి బిడ్డలకు చెప్పుకుంటాం. రైట్, మీరు స్పందించండి. ఎన్ని విషయాలు మనం ఇప్పుడు చూసామండి? ఎన్ని విషయాలలో 7 విషయాలు చూసామండి. ఇంకా ఎన్ని విషయాలు చూడాలండి? కౌంట్ చేయండి. తీసుకున్నారా మన ఫోను, క్యాలిక్యులేటర్ తీసుకున్నారా? తీసుకున్నారా అండి? 12 నుంచి 5 తీస్తే ఎంత చెప్పాలి? స్పాట్ లో రావాలండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకరిని పిలిచి నేను మొదటి ప్రైజ్ ఇస్తానని చెప్తానండి. ఒక విషయం అడుగుతాను, చెప్పగలరా? ఒక 10 ఫోన్ నెంబర్లు విత్ పేరుతో, మాకు ట్రూ కాలర్ ఉందిగా, మీరు ఏదైతే నెంబర్ చెప్పచ్చు చూడకుండా ఒక 10 ఫోన్ నెంబర్లు ఏమండి, అది ఎవరి పేరు మీద, ఎవరి నెంబరో ఎవరి పేరు మీద ఉందో చెప్పగలిగితే నేను పర్సనల్గా వీటికన్నిటికీ పెద్ద కప్పిస్తానండి. చెప్పగలరా? కష్టం. మీ నాన్నగారి ఫోన్ నెంబరే నీకు తెలియదు, మీ అమ్మగారి ఫోన్ నెంబరే నీకు తెలియదు. అరే దౌర్భాగ్యం, మీ ఫోన్ నెంబరే మీకు తెలియదు కొంతమందికి. అవునా కాదా? అవునా కాదా అండి? దేనికి ఎటువైపు వెళ్ళిపోతున్నామండి? నేను చెప్తానండి, ప్రవచనంగా చెప్తున్నాను. ఒక దినాన్ని టెక్నాలజీ అంతరించిపోతుంది. లైఫ్ అనేది సైకిల్. పూర్వ దినాలు ఎలా అయితే బుడ్డీలో నూనె వేసుకొని, కిరసనాలు వేసుకొని దీపాలు వెలిగించుకున్నామో, రానున్న కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని 10 సంవత్సరాల తర్వాత, లేదంటే మనం ఉన్నా లేకపోయినా మరలా ఈ టెక్నాలజీ పోతుందండి. ఏంటి టెక్నాలజీ భూమి మీద ఉన్న వనరులతోనే వాడుకుంటున్నామా లేదా? మనకున్నది ఒకే ఒక భూమి కదా. భూమిలో ఉన్నవన్నీ అయిపోయాయనుకోండి, చివరికి ఏమవుతామండి? ఇంకో భూమి వస్తుందా? మనిషి భూమిని భూమిలాగా తయారు చేయలేడండి. భూమిలో ఉన్న వనరులు అయిపోయాయనుకోండి, ఈ పెట్రోల్, డీజిల్ యొక్క ఇవన్నీ కూడా, గ్యాస్, ఇవన్నీ కూడా అయిపోయాయనుకోండి, ఏమవుతుంది చెప్పాలి? టెక్నాలజీ ఉంటుందా?
అందుకే చెప్తున్నాను, దేవుని చేతిలో బాణము లాంటి వాడు అంటే నువ్వే దేవునికి స్మార్ట్ ఫోన్ అయితే నీ చేతిలో ఈ పనికి వాళ్ళ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దేవుడి దృష్టిలో నువ్వు జ్ఞాని అని చెప్తున్నా. నీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఎలా అయితే తెలివైనదో దేవుని చేతిలో ఉన్న నీవు అంతకంటే ఎక్కువ తెలివైన వాడవు అని చెప్తారా? దేవుడిని నిర్మించినప్పుడు అతని తెలివితో, అతని జ్ఞానంతో, అతని సామర్థ్యముతో మనం నిర్మించాడండి. కానీ ఈ రోజున దేవుని సామర్థ్యం మనకు లేదు, దైవ జ్ఞానం మనకు లేదు, దేవుని తెలివితేటలు మనకు లేవు. కారణం వీఆర్ ఎడిటింగ్ సంథింగ్. ఏంటది? మీరే చెప్పాలి. వేరే దాని మీద ఆధారపడడం నేర్చుకున్నామండి. ఇప్పుడు మీకు నేను 7 విషయాలు చెప్పాను, 5 విషయాలు చెప్పాలి. 8వ విషయం ఏం జరగా మనము రహస్య దుర్గుణాలలో సౌకర్యాన్ని కలిగి ఉంటున్నామటండి. అంటే రహస్య పాపాలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. అట్లా సౌలభ్యం, సౌకర్యం. నేను ఎప్పుడు అడగడు. నువ్వు రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూస్తుంటే ఎవరు అడుగుతాడంటే కదా? ఎవరు అడుగుతారు? ఏం చేస్తున్నామమ్మా అంటే ఏదో చెప్తారు. కానీ మీ పిల్లల్ని మీరు గమనించాలి. పెద్దలు కూడా వచ్చారు, అందరూ బట్టి దేవుడికి మహిమ. మీరు మీ పిల్లల్ని గమనించాలి. ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతూ ఉన్నాడు అంటే ఈ డూయింగ్ ఆర్ సీ డూయింగ్ సంథింగ్ రాంగ్. నీతో టైం స్పెండ్ చేయకుండా ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అంటే నీ చేతులారా నీ బిడ్డలు మీరు కోల్పోతున్నారని అర్థమండి. క్షమించండి ఈ మాట చెప్తున్నాను. 9వ విషయం ఏం చెప్పబడింది అనగా మనం అర్థాన్ని అంటే వి లాస్ మీనింగ్ అండి. మనం అర్థాన్ని కోల్పోతున్నాం. అనవసరమైన సమాచారం ఎక్కువ అందుబాటులో ఉండటం వలన ముఖ్యమైన అర్థవంతమైన సమాచారాన్ని గుర్తించడం అనేది కష్టమైపోతుందంట. ఈ రచయిత చెప్తున్నాడు. ఈ రోజున స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకేమున్నాయండి నాకు ఇవే తెలుసు. ఇంకేమున్నాయా? స్నాప్చాట్, ఓకే, ఇంకా ట్విట్టర్, అబ్బా, ఇంకా ట్విట్టర్, ఇంకా టెలిగ్రామా, ఓకే, ఫ్రెండ్స్ ఏమన్నా, ఓకే, రైట్, అది అర్థం కాదు, రైట్, ఉన్నాయి. వీటన్నిటిలో ఓ క్రైస్తవ యవన జనమ, నేను మిమ్మల్ని నిజంగా నిద్ర నుంచి లేపుతున్నాను, లెగండి. 99% అనవసరమైన సమాచారమే మీరు వింటున్నారు, చూస్తున్నారు. నమ్మిన వారు చెప్పడం పడతారా? అంగీకరిస్తున్నారా? అసలైన విషయం ఈ సోషల్ మీడియాలో ఎక్కడా దొరకడం లేదు. ఇప్పుడు ఏదైనా మంచుకు ఒకటి సరైన సమాచారం ఉంటే దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎందుకనగా 99 అబద్ధాలు మన బుర్రలోకి వెళ్ళిపోయాయి. ఒక నిజం ఏం చేస్తుంది? ఆ ఒక్క నిజాన్ని ఈ 99 అబద్ధాలు చంపేస్తున్నాయి. You're spending your time, you're spending your money, you're spending your future on the phone. నువ్వు ఏదైనా తెలుసుకోవాలంటే, నేర్చుకోవాలంటే జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలి. 10వ విషయాన్ని చెప్తూ ఉన్నానండి. we fear missing out. మనం కోల్పోతున్నామనే భయంతో ఉన్నామంటండి. ఏం కోల్పోతున్నామని? అమ్మమ్మో ఈ క్షణంలో కరెంట్ అఫైర్, ఇప్పుడు ఏం జరిగింది లోకంలో నాకు తెలియాలి, వెంటనే అమ్మమ్మో ఈ టైంలో ఏం కోల్పోతున్నాను, అమ్మమ్మో ఒక సమాచారాన్ని కోల్పోతున్నాను అన్న భయంతో చాలా మంది బతుకుతున్నారటండి. 11వది, మనం కఠినంగా మారిపోతున్నారటండి. మనం కఠినంగా మారిపోతున్నామంట. ఎవరైతే స్మార్ట్ ఫోన్కి లింక్ అయిపోయారో వారి కఠినాత్మకులు అయిపోతున్నారటండి. డిజిటల్ మాధ్యములు ప్రత్యక్ష ప్రతిస్పందన లేకపోవటం వలన ఇతరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారటండి. ఓ యవన బిడ్డ, జ్ఞాపకం చేసుకో. మీ అమ్మని బెసరావా? మీ అమ్మని తిట్టావా? మీ నాన్నగారి మీద నోరు జారావా? మీ టీచర్ మీద, మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ టీచర్స్ మీద అలిగావా? ఒక కఠినమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారటండి. ఉన్నాయా మీ ప్రాబ్లమ్స్? ఉండే ఉంటారు. 12వది చివరికి చెప్తున్నాము, మనం కాలంలో మన స్థాయిని కోల్పోతున్నామంటండి. we lost our place in time. అంటే దీని అర్థం ఏంటంటే ఆ రచయిత చెప్తున్నాడు, మీరు పాతది భవిష్యత్తుని తెలుసుకుంటున్నారు కానీ వర్తమానానికి దూరం అవుతున్నారటండి. ప్రెజెంట్ లైఫ్, ప్రెజెంట్ ఎమోషన్స్, ప్రెజెంట్ హ్యాపీనెస్, ప్రెజెంట్ ఇప్పుడు ఈ కాలం, ఈ ఘడియ, ఈ క్షణం ఎలా ప్రతిబంధించాలో తెలియకుండా
గడిచిన సమాచారాన్ని బట్టి, అంటే భూత సమాచారాన్ని బట్టి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ప్రెసెంట్ ఈ రోజు ఉన్న జీవితాన్ని కోల్పోతున్నారట. మీ మీద ఇన్ని రకాలుగా దాడులు, ఇన్ని విధాలుగా ఒక ఆయుధం మీ మీద దాడి చేస్తుంది. ఏదైనా కూడా ప్రభునందు ప్రియమైనటువంటి ఎవరి సమాజమా, మనము వాడిన విధానాన్ని బట్టి దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. మనం ఎక్కువగా ఏది తిన్నా అనారోగ్యమే, ఎక్కువగా ఏది ఆలోచించినా అనారోగ్యమే, ఎక్కువగా ఏది వాడినా ప్రమాదమే. ఏది ఎప్పుడు ఎలా వాడాలో, ఎంతవరకు వాడాలో, ఎలా ఉపయోగించాలో క్రైస్తవ యువజనానికి జ్ఞానం కావాలండి. ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ సమాజం మీద ఉంది. అందుకే సామెతల గ్రంథం చదివితే ఆ జ్ఞానాన్ని దేవుడిస్తాడు. మీకు ఇష్టం ఉంటే గనక, నా వాక్యముతో దేవుడు చెప్పిన మాటలతో మీరు ఏకీపిస్తేనే గనక ఈ టైంలో మీరందరూ లేచి నిల్చుంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మీలో జ్ఞానము కొదువై ఉంటే మీరు తప్పక దేవుణ్ణి అడగవలెను అన్న మాటతో మీరు ఏకీపిస్తే, కింద కూర్చున్న యవనస్తులు, పైన ఉన్న యవనస్తులు, ఆ యొక్క బాల్కనీలో ఉన్న యవనస్తులు, దయచేసి మీరు లేచి నిల్చుంటే మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని 12 విధాలుగా నాశనం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన, అదృశ్యమైన శక్తి, శక్తివంతమైన శక్తి, దాని గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. Close your eyes, people of God. Don't disturb anyone.